దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు దాత్రి పాడ్కాస్ట్. ఈరోజు మనతో ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఉన్నారు. షీఈ్ కస్తూరి గారు. మేడం, వెల్కమ్ టు దాత్రి. నమస్తే చైతన్య గారు. ఫస్ట్ అసలు ఒక పెద్ద ఇంట్రో ఇచ్చేసి వ్యూవర్స్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒక మోడల్గా స్టార్ట్ అయ్యారు అండ్ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ. మీరు వచ్చే టైంకి అసలు ఒక హీరోయిజం అసలు మీరు చూశారు కదా. ఆ టైంలో అసలు మోడలింగ్ నుంచి మూవీస్కి వచ్చారు. మూవీస్ నుంచి మళ్ళీ చిన్న గ్యాప్ లాగా అనిపించిన తర్వాత యాక్టివిస్ట్గా రీసెంట్ టైంలో మీకు నచ్చిన ఒపీనియన్ని అసలు మీరు ఏదనుకుంటే దాన్ని ఓపెన్గా మాట్లాడుతున్నారు. అండ్ అది పక్కన పెడితే ఈ కోవిడ్ టైంలో గృహలక్ష్మి అంటూ ప్రతి ఇంటికి మీరు ఒక కుటుంబ సభ్యురాలు అయిపోయారు. సో అసలు ఒక చిన్న ఫస్ట్ ఒక లైన్ తోటి అంటే మీ జర్నీని ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చి స్టార్ట్ చేద్దాం మేడం ఇంటర్వ్యూ. ఆ జర్నీ అని ఏముందండి, యాక్చువల్లీ నేను పుట్టింది పెరిగింది అంతా తమిళనాడు, చెన్నై గర్ల్ నేను. అక్కడ ఇప్పుడు మా ఫ్యామిలీని తీసుకుంటే మా ఫాదర్ వచ్చి ఐఐటి, మదరు లాయరు, తోడుపుట్టిన వాళ్ళు కూడా దే ఆర్ ఆల్ హైలీ ఎడ్యుకేటెడ్ అన్నమాట. సో ఇంట్లో ఫిల్మ్ వాసన కూడా లేదు యాక్చువల్లీ. అందరికీ అకాడమిక్ గోల్సే ఉంటాయి. నేను కూడా ఐఏఎస్ అవుతాము అని అందరూ, నేను ఐఏఎస్ అవుతాను అని నా టీచర్స్, నా కుటుంబ సభ్యురాలు అందరూ అదే నమ్మారు. ఎందుకంటే నేను స్టేట్ ఫస్ట్ని, 10th స్టేట్ ఫస్ట్, 12th మళ్ళీ కామర్స్ గ్రూప్ తీసుకున్నా. నేను డాక్టర్ అవుతాను అని కలలు కంటే టీచర్స్కి చాలా ఇదన్నమాట, నిరాశ అయిపోయింది. బికాస్ ఐ సెడ్ నో, ఐ వాంట్ టు డూ బిజినెస్ స్టడీస్. నాకు అడ్వర్టైజింగ్, విజువల్ మీడియం అంటే పిచ్చి ఆ టైం నుంచి. సో నాకు అలీక్ పదంసి లాగా ఒక గొప్ప అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ పర్సన్ అవ్వాలి, ఫిల్మ్ మేకర్ అవ్వాలి అనే ఒక థాట్ ఉండింది. సో అందువల్లనే మోడలింగ్ కూడా మొదలు పెట్టాను. సో ఇది బిహైండ్ ది బికాస్ ఇట్స్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్ కదా. సో మోడలింగ్ వస్తే స్ట్రైట్ వీ కెన్ గో, అందరూ పరిచయం అయిపోతారు, కాలేజ్ కూడా చేసి స్ట్రైట్ అవే వీ విల్ గో ఇన్ టు ఇండస్ట్రీ అని అలా నేను ఒక ప్లాన్లో ఉన్నా. బట్ అది కొంచెం దారి తప్పి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసాం. ఒక 2-3 years నో 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 అని చెప్తూ ఉంటే, యాంకరింగ్ ఇప్పుడు మీరు చాలా మంచి మషూర్ యాంకరు. ఆ టైంలో నేను ఏదో ఒక చిన్న యాంకర్గా చేశా. ఏ ఛానల్లో స్టార్ట్ చేశారు? అప్పుడు టీవీసే లేవు. దిస్ వీఆర్ టాకింగ్ అబౌట్ 19 చైల్డ్ యాంకర్ నేను. సో ఫ్రమ్ 1988 to 90 అలా ఆ టైంలో ఓన్లీ దూరదర్శన్ ఇస్ దేర్. దాంట్లో వండర్ బలూన్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది, అది వచ్చి చిల్డ్రన్స్ ప్రోగ్రామ్. ఆ చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో యాంకర్స్ కూడా చిల్డ్రన్ ఉంటారు. సో అలా స్టార్ట్ అయ్యి అది కంటిన్యూ అయ్యి నేను ప్రొఫెషనల్ యాంకర్ అయిపోయాను. ఒకవైపు మోడలింగ్, ఒకవైపు ఎంసీ, ఈ 2 ఈవెంట్స్. అప్పుడు ఇలాంటి మూవీ లాంచెస్ అలాంటివి ఉండవు. బట్ దెర్ లాట్ ఆఫ్ ప్రైవేట్ లాంచెస్, మెర్సిడీస్ బెంజ్ అయినా, ఐ డోంట్ వాంట్ టు సే ఆల్ ద బ్రాండ్ నేమ్స్, ఒక కార్ లాంచ్ అయినా, ప్రోడక్ట్ లాంచ్ అయినా దే విల్ కాల్ మీ. నా వాయిస్ యూనిక్ వాయిస్, ఇంగ్లీష్ చాలా బాగా ఉంటుంది, చూడ్డానికి కూడా మోడల్ కదా. సో ఆల్ దట్ వాజ్ మై జర్నీ అండి. సో ఆ ఇండస్ట్రీ నుంచి, అక్కడి నుంచి సంబంధించి ఇంకొక ఈవెంట్ వచ్చింది, దాని నుంచి ఒక మూవీ ఈవెంట్ వచ్చింది. అలా స్టార్ట్ అయ్యి ఫైనలీ యు నో అస్ వెరీ వెల్ కదా. అంటే ఎవరో ఒకరు, ఎందుకు సినిమాలో నువ్వు నో 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 అంటున్నావు? లేదు, సినిమా అంటే అందరూ అంత మంచిగా చెప్పలేదు, ఏమేమో చెప్తున్నారు, మాకెందుకండి, మాకు వేరే గోల్స్ ఉన్నాయి అంటే, లేదు మేమంతా తెలిసిన వాళ్ళే కదా, యూ వర్క్ విత్ అస్, తర్వాత నువ్వు వెళ్ళిపో అన్నారు. ఓకే, ఒక్క మూవీ చేస్తా అని స్టార్ట్ అయింది. అది కాస్త వెరీ బిగ్ హిట్ భారతీయుల్లో. అంటే అటుపక్క శంకర్ గారు, కమల్ హాసన్, ఎలాంటి కాంబినేషన్ చూసుకోండి. రత్నం గారు, శంకర్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, మరి
అందరూ పైన కమల్ హాసన్ గారు. ఇలాంటి ఒక కాంబినేషన్లో మనం చేస్తే తర్వాత వదులుతుందా సినిమా నన్ను స్వీకరించుకొనింది. నేను బయట మాట్లాడే మాటలు ఏమి లోపలికి వచ్చి చూస్తే లేవండి. అది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా, మీకు తెలుసు, ఇక్కడ మనం అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. బయట ఇప్పుడు ఇంకా మరీ ఎక్కువ అయిపోయింది. మా టైంలో కూడా ఈ గాసిప్లో ఉన్నాయి, కానీ ఏదో ఒక మ్యాగజైన్లో ఎక్కడైనా ఒక గాసిప్ మ్యాగజైన్లో అలా వచ్చే గాసిప్లు ఇప్పుడు ఈ సెన్సేషనలిజం వెనక తిరిగే ఇప్పుడు ఈ సెన్సేషన్ వెంట తిరిగే యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే మరి చాలా ఏమో ఫిల్మ్స్లో ఉన్న వాళ్ళు అందరికీ క్యారెక్టర్ లేనట్టు, డిసిప్లిన్ లేనట్టు, అందరూ ఏదో లావిష్గా చాలా ఇండిసిప్లిన్గా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్టు ఒక పిక్చర్ చూపిస్తున్నారు. ఒక టాపిక్ వచ్చింది కాబట్టి మేడం, వీఆర్ నాట్ లైక్ దట్. ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ అంటే మార్నింగ్ టు నైట్. ఇప్పుడు గృహలక్ష్మి తీసుకోండి, అది కూడా చెప్పేస్తా. గ్యాప్ అన్నారు కదా, గ్యాప్ ఏంటి, కొంచెం పెళ్లి చేసుకుని కాపురం చేసి తల్లి వర్క్ కూడా చేయాలి కదా అండి. ఏ ఆడదైనా ఎంత పైకి ఉన్నా టైమ్లీ ఫ్యామిలీ లైఫ్ని చూసుకోవాలి. జెంట్స్కి అది లేదు. మీరు పెళ్లి చేసుకుంటే, అవును, మీరు పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, నేను ఇంట్లో ఉండిపోవాలి, సారీ అండి పని మానేస్తున్నా అని ఏ జెంట్ చెప్పరు. బట్ ఫర్ అస్ తప్పదు. అది మా 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 ఆయన గారు అమెరికాలో ఉన్నారు. సో మూవీస్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి వచ్చింది. అరేంజ్ మ్యారేజ్. నేను లవ్ చేయడానికి వేస్ట్, నాకు లవ్ అంతా రాదు. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను. లేదు, నేనే ఫ్యామిలీ చాలా లిబరల్. అరేంజ్ మ్యారేజ్ అయినా మా ఇంట్లో వచ్చి కాస్ట్, కమ్యూనిటీ, లాంగ్వేజ్ ఏం చూడలేదు. నేను చేసుకునేది నా మెట్టులు తెలుగు వాళ్ళే కదా, ఇక్కడే కదా నాకు తెలంగాణ వాళ్ళు. సో ఫర్ మీ అది అంతా అరేంజ్ మ్యారేజ్లో వాళ్ళు చూడలేదు. కానీ నేనైతే ఫుల్ కండిషన్స్, 4 షరతులు వేసాను నేను. అవును 4 షరతులు పెట్టా. నేను వెజిటేరియన్ని, అంటే నా ఫ్యామిలీ అంతా వెజిటేరియన్, వీఆర్ ప్యూర్ వెజ్ తమిళనాడులో. సో నాకు కమ్యూనిటీ గురించి అక్కర్లేదు. మీరు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఫుడ్ హ్యాబిట్స్ ఎందుకు, నేను ఇంట్లో వంట చేయాలి, నేను ఆ వంటింట్లో ఉండాలి. కాబట్టి లైఫ్ ఎవ్రీడే హ్యాస్ టు బీ ఎలా చెప్పాలి, హ్యాపీ, పీస్ఫుల్. కాబట్టి ఫుడ్ ముఖ్యం. సో వెజిటేరియన్గా ఉండాలి ఫస్ట్ షరతు. సెకండ్, ఈ తాగడం అనేది ఐ కెనాట్ టాలరేట్. మందు కుట్టే అలవాటు ఉంటేనే నాకు వద్దు. ఇప్పుడు తాగడమే వద్దనే ఒక వ్యక్తి సిగరెట్ కాల్చడం ఊరుకుంటానా? సిగరెట్ కాల్చడం సహించుకుంటానా? తట్టుకోను కదా. సో ఇప్పుడు తాగడం అంటే కూడా స్మెల్ గిల్లు రాదు. ఈ సిగరెట్ అంటే ఇల్లంతా గోడలంతా స్మెల్ వస్తాయి. నాకు సిగరెట్ కాల్చే ఆ వ్యక్తి కూడా, మొగుడికి ఈ తాగడం, సిగరెట్ ఆ అలవాట్లు ఉండకూడదు. ఈ 3 షరతులు ఉంటే 4వ షరతు ఏంటి అని మీరే గెస్ చేయగలరు.